2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్టు 15 నుంచి 30 వరకు మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారు ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు 15 నుంచి 30 వరకు? తప్పకుండా అమ్మా. మేజర్గా నడిచేటువంటి గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా సామాన్యంగానే ఉన్నాయి. అది కూడా మనం చెప్పుకుందాము. ప్రధానంగా ఏమిటంటే అమ్మా, మిథున రాశిలో గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు సంచారం చేస్తున్నాయి. శుక్రగ్రహము వీనస్ అనేటువంటి ప్లానెట్ ఆగస్టు 20వ తారీఖున కర్కాటకంలోకి సంచారం ట్రాన్సిట్ అనేటువంటిది అవుతుంది. ఇది ఒక మార్పు ఉంది ఖచ్చితంగా 15 to 30 మధ్యలో. తర్వాత రవిగ్రహ మార్పు అనేటువంటిది కర్కాటక రాశి నుంచి స్వరాశి సొంత ఓన్ హౌస్ అయినటువంటి సింహరాశిలోకి ట్రాన్సిట్ అవ్వబోతోంది ఆగస్టు 17వ తారీఖు తర్వాత. అయితే కర్కాటక రాశిలో అప్పటి వరకు ఈ రవి బుధుల యొక్క సంచారం, బుధుడు వక్రించి మాసాంతం వరకు అక్కడే ఉన్నారు. ఈ యొక్క శుక్రగ్రహం 20వ తారీఖు తర్వాత చేంజ్ అయిన తర్వాత బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ కర్కాటకంలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ రవి ఎప్పుడైతే 17వ తారీఖు తర్వాత ట్రాన్సిట్ అవుతారో సింహరాశిలో రవికేతుల యొక్క కంజంక్షన్ నడుస్తుంది. దీని మూలకంగా ఏం జరుగుతుందంటే రాజకీయాల్లో పెను మార్పులు అనేటువంటి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయమ్మా. రాజకీయాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అన్నిట్లోనూ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్యానిక్ కానీ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి. కన్యా రాశిలో కుజగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతోంది. ప్రధానంగా ఏంటి అంటే కుంభరాశిలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది, మీనరాశిలో శని వక్రించి లాభాన్ని చూస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ గ్రహ సంచారం ఉంది. ప్రధానంగా మారేటువంటి గ్రహ సంచారాలు రెండే అండి, రవి శుక్రులు, వీళ్ళిద్దరే చేంజ్ అవుతున్నారమ్మా. మరి అదే విధంగా మనం చూసుకుంటే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు 15 నుంచి 30 వరకు? వారు ఏ పనుల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. కన్యా రాశి వాళ్ళకి 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయండి. ప్రధానంగా ఏదైతే రవిగ్రహ మార్పు అనేటువంటిది జరుగుతోందో, ఈ రవిగ్రహము ట్రాన్సిట్ అయిన తర్వాత, అంటే ఉదాహరణకి రవి కర్కాటకంలో ఉన్నంత వరకు కూడా ఈ కన్యా రాశికి రవి లాభస్థానంలో రవి బుధుల యొక్క ట్రాన్సిట్ చాలా బాగుంది. 17వ తారీఖు దగ్గర నుంచి రవి ఎక్కడికి వెళ్తారు? 12వ స్థానంలోకి వెళ్తారు. ఆరోగ్య నష్టము అనేటువంటిది కనబడుతుందమ్మా. సో ఈ 15 నుంచి కూడా మళ్ళా వచ్చే మాసం ఆల్మోస్ట్ 17వ తారీఖు వరకు కూడా ఆరోగ్యం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ 17 నుంచి 30 లోపు ప్రధానంగా ఆరోగ్య విషయాల్లో హాస్పిటల్స్కి కానీ, గాయాలు పాలవడం, వాటికి సంబంధించిన విషయాల్లో డబ్బులు బాగా ఖర్చు అవ్వడము ఇలాంటివి కనబడతాయి. ప్రశాంతత అనేటువంటిది లేక పని ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశాలు ఉంటాయి. డైజెస్టివ్ ఇష్యూస్ అనేటువంటివి ముఖ్యంగా కనబడతాయమ్మా. వ్యయస్థానంలో రవికేతువులు ఎప్పుడైతే కనబడుతూ ఉన్నారో నష్టము అనేటువంటిది కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది ఆరోగ్య నష్టం, శక్తి నష్టం, మనీ విషయంలో, అన్ని విషయాల్లోనూ కావచ్చు. ఇక లాభంలో బుధ శుక్రుల యొక్క సంచారము, ఇక్కడ మళ్ళీ లాభంలోకి శుక్రుడు ఎంటర్ అయిన తర్వాత రాజయోగం పడుతుంది అని చెప్పొచ్చు. ఎలాంటి విషయాల్లో? ఎవరైతే సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, తర్వాత క్రియేటివ్ ఫీల్డ్స్ లైక్ ఈ యొక్క ఏఐ కానీ, వర్చువల్ రియాలిటీ ఇలాంటి విషయాల్లో వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతుంది, చాలా బాగుంటుంది. గృహయోగం కావాలి అనుకున్న వాళ్ళకి కూడా గృహయోగం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ 15 రోజుల్లో, మీరు అడిగినటువంటి 15 రోజులు నూతన వస్త్ర వాహన యోగాలన్నీ కూడా చాలా బాగుంటాయమ్మా. అయితే లగ్నంలో ఉండేటువంటి కుజగ్రహ సంచారము ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, శత్రుబాధలు లేకుండా జాగ్రత్త పడాలి. ఆ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తప్పకుండా తీసుకోవాలి. 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటి ఆయన యోగిస్తూ ఉన్నారు, చాలా బాగుంది. దీని మూలకంగా ఏమిటి అంటే ప్రధానంగా శత్రునాశనము అనేటువంటిది కనబడుతుంది కన్యా రాశి వాళ్ళకి. తర్వాత ఏదైతే ఇందాక 12వ స్థానంలో రవి అని చెప్పుకున్నామో, ఆయన వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు రాహు వల్ల కాస్త తగ్గుతాయి. సో పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా తోడయ్యి బాగుంది అని చెప్పుకోవచ్చు. అయితే లాభంలో బుధగ్రహ సంచారం యోగిస్తోంది. సప్తమంలో శని వక్రించి షష్టాన్ని చూస్తూ ఉన్నారు. ప్రధానంగా దీనివల్ల marital లైఫ్లో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కానీ సంపాదించిన డబ్బు నిలబడకపోవడం, ప్రశాంతత లేకపోవడం, ఆరోగ్య నష్టము, ఈ 3 విషయాల్లోనూ కూడా 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాలి. వాటి కోసం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి అమ్మా, కన్యా రాశి వాళ్ళకి 12వ స్థానంలో రవికేతువుల యొక్క కంజంక్షన్,
అదేవిధంగా 6వ స్థానంలో శని రాహుల యొక్క కంజంక్షన్. ఎందుచేత ఆరోగ్యం అనేటువంటిది నేను చెప్తున్నానంటే ఎస్పెషల్లీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందండి. అది ఉద్యోగరీత్యా లేకపోతే పనులన్నీ ఆటంకాలు రావడం కానీ ఇవన్నీ కూడా. ఎందుకు 12వ స్థానంలో రవికేతులు 2 పాపగ్రహాలు అక్కడ పడ్డాయి స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా. 6వ స్థానంలో శని రాహులు ఇద్దరూ కూడా గ్రహాత్తు యోగించినప్పటికీ కూడా శని రాహుల కాంబినేషన్ ప్రధానమైన ఆరోగ్య సమస్యకి కానీ అప్పులకి కానీ శత్రుబాధలకి కానీ దారితీస్తుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు ఈ మాసంలో గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఎందుకు అంటే మీకు శత్రువులు కానీ ఈ కార్యసిద్ధి ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ ఆరోగ్య సమస్యలు కానీ అన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. గణపతి యొక్క ఆరాధన సంకష్టహర చతుర్థి నాడు స్వామి కోసం ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకుడికి అభిషేకం చేసిన, లేదా పౌర్ణమి ఏకాదశి తిథుల్లో ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము చేసిన, లేదా ప్రతిరోజు ఉదయమే లేచి ఆదిత్య హృదయం పారాయణ చేసిన విశేషమైనటువంటి రిజల్ట్స్ కనబడతాయమ్మా. చాలా గొప్పగా రిజల్ట్స్ కనబడతాయి. సో కన్యారాశి వాళ్ళు ఎవరు చూస్తున్నామా, ఆగస్టు 17వ తారీఖు వరకు వీళ్ళకి రవి బలము అనేటువంటిది ఉందండి. ఈ రవి బలము అనేటువంటిది ఏ పనులైనా సరే చాకచక్యంగా పూర్తయ్యేటువంటి యోగం, ఎనర్జీ కూడా ఆ ప్రకృతి యొక్క ఆశీర్వాదం అన్నీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఉంటాయమ్మా. మీరు కన్యారాశిలో జన్మించి ఎలాంటి ప్రధానమైన నిర్ణయాలు మీ కెరీర్కి సంబంధించి కానీ, విద్యకి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, అలవాట్లకి సంబంధించి కానీ తీసుకోవాలి అనుకుంటే ఆగస్టు 17వ తారీఖు లోపులోనే ఖచ్చితంగా తీసుకోండి. 17వ తారీఖు దాటింది అనుకుంటే ఆ నిర్ణయాలన్నీ కూడా కాస్త నిరుత్సాహపడవచ్చు. మీరు అసంతృప్తి, నిరాశ, నిస్పృహలకి లోనవ్వచ్చు. తరువాత ఆరోగ్య విషయంలో రాజకీయవేత్తలు, రాజకీయం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆగస్టు 17 తర్వాత బాగాలేదమ్మా. దీనివల్ల ఏంటి అంటే అపకీర్తి పాలవడం, అవమానపడడం, డబ్బులు లాస్ అవ్వడం, ఎలిగేషన్స్ రావడం, అభియోగాలు, టెన్షన్స్, హై అలర్ట్ అంటే ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. ఏదైనా మలుపు జరగచ్చు. సో ఇలాంటి విషయాల్లో రాజకీయవేత్తలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రవి బలం ఉన్నంత లోపలనే 17వ తారీఖు లోపల నిర్ణయం తీసుకుని రవి బలం పెరగడానికి గోధుమలు ప్రతి ఆదివారము దానంగా ఇవ్వడం చాలా ఉత్తమం అండి. అంటే ఎలా ఉమాగారి, ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఇంట్లోనే కావచ్చు, లేదు అంటే వారు ఎదుర్కొనే సమస్యలకి దానికోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. సో ప్రధానంగా ఏమిటి అంటే మనం మాట్లాడుకునేటువంటి గోచార అంశం అండి. మీ పర్సనల్ చార్ట్ అండి. పర్సనల్ చార్ట్ ఎవరైనా చూపించుకోవాలనుకుంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటి దాన్ని గోచారాన్ని సమన్వయం చేస్తూ మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో గోల్, అది ఎంతవరకు, ఏ టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ విధమైన మార్గంలో వెళ్ళాలి అనేటువంటిది నా గైడెన్స్లో మీకు ఏ దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా మీరు మీ గమ్యాన్ని చేరుకునేలా సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.